హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను చామదుంప పులుసు చేశాను. చాలా బాగుంది. సో నేనైతే ఎలా చేశాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసేసుకున్నాను. ఆవాలు చిట్టుపట్లు ఆడుతుండగా అందులో జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా మెంతులు వేసుకున్నాను, సాయిపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అంతే. ఇంకా ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గడానికి అందులో సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఇంకా మగ్గిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసేసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత చామదుంపలు వేసుకున్నాను. చామదుంపలు ఏంటంటే నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకొని వాటి తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో చూడండి, ఇక్కడైతే ఆనియన్స్ అండ్ టమాటాస్ అయితే బాగా ఉడికిపోయినాయి. అందులో చామదుంపలు వేసేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను. సో చూడండి, చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా టేస్ట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా చాలా సింపుల్గా చామదుంప పులుసు అయితే రెడీ అయిపోయింది. సో చామదుంప అయితే కట్ అవుతుందా లేదని చూస్తున్నాను చూడండి. ఉడికిపోయింది బాగా. ఈ విధంగా కట్ అయితే చాలు, ఇంకా చామదుంప పులుసు రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో చామదుంప పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వారికి క్యారేజ్ కట్టాలి కదా, డైరెక్ట్గా బాక్స్లో వేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్. సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్.